బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విజయవాడలో గాదె సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ప్రస్తుతానికి విచారణ చేస్తున్న అధికారిని మార్చి రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ ని అపాయింట్ చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మరి లాకప్ డెత్ కి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో కేసు దర్యాప్తు బాధ్యతలను ఒక ఐపీఎస్ అధికారితో దర్యాప్తు చేయాలని నిన్ననే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇప్పటికే కృష్ణలంక సిఐ నాగరాజుపై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో తను ఒక వేకెన్సీ రిజర్వ్ పదవికి తనని పంపించడం జరిగింది. ప్రస్తుతానికి ఆ వేకెన్సీ రిజర్వ్ పదవి నుంచి సిఐగా సస్పెన్షన్ వేటు పడింది. నిన్న కొత్త సిఐ మరొక వ్యక్తి మురళి అంటూ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో బాధ్యతలు తీసుకున్నాడు. ఇవాళ రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఆయన వెళ్ళబోతున్నారు. మరి సాయి కృష్ణ మిస్సింగ్ కేసు పైన ఇప్పటి వరకు విజయవాడలోని కృష్ణలంక పోలీసులు దానిపైన పెదవి నోరు విప్పలేదు. సో మొత్తానికైతే ఆ నోరు మెదపని పోలీసులని ఇవాళ రాజమండ్రి ఎస్పీ కిషోర్ ఆయన ఇవాళ క్వశ్చన్ చేయబోతున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ అయ్యాడని ఆరోపణ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. మరి సాయి కృష్ణ ఎక్కడ ఉన్నాడో చూపించాలంటూ హెబియస్ కార్పస్ని హైకోర్టులో దాఖలు చేశారు. లేకపోతే అట్లీస్ట్ ఆ సాయి కృష్ణకు సంబంధించిన మృతదేహానైనా అప్పచెప్పాలి అంటూ తల్లి విజయలక్ష్మి వేడుకుంటుంది. సాయి కృష్ణపై ఇప్పటి వరకు మొత్తంగా 22 కేసులుండగా 20 కేసులని ఆల్రెడీ కొట్టిపారడం జరిగింది. 2 మాత్రమే ప్రస్తుతానికి యాక్టివ్గా ఉన్నాయంటున్నారు అడ్వకేట్. సాయి కృష్ణ అడ్వకేట్ చెప్పుకొస్తున్న విషయం ఏంటంటే 2 మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి. మరోపక్క సిబిఐతో దర్యాప్తు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి. అలాగే వైసీపీకి సంబంధించిన నేతలు. ఒకసారి మనం చూస్తే సాయి కృష్ణ పైన ఎన్ని కేసులున్నా, ఎలాంటి వ్యక్తి అయినా తను ఎవరికైనా హాని చేశాడా, పబ్లిక్గా ప్రాణ నష్టం కానీ అలాగే ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులను నెలకొల్పాడా అంటూ తల్లి విజయలక్ష్మి అలాగే అడ్వకేట్ ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా మరి ప్రాణాలు తీసే హక్కు ఎవరికి ఉంది? లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాము సిఐ నాగరాజుకు సంబంధించిన ఫొటోస్, అలాగే రైట్ సైడ్ బాక్స్లో రాజమండ్రి ఎస్పీ ఫొటోస్ని మనం చూస్తున్నాం, కిషోర్ ఫొటోస్ని. సో మొత్తం మీద ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న ఎస్పీ కిషోర్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే నాగరాజుకి మరి అధికారం ఉంది కదా అంటూ ఇష్టానుసారంగా తను ప్రవర్తించడానికి లేదు కదా. మొత్తానికైతే సీఎం చంద్రబాబు నాయుడు తన సింగపూర్ టూర్ని ముగించుకొని వెనక్కి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఆయన చర్చించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, నిష్పక్షపాతంగా దీనిపైన ఎంక్వైరీ జరగాలి, దోషులు ఎవరున్న వాళ్ళని శిక్షించాలి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది. ఆదేశాలను జారీ చేశారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ చెప్పండి, సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ టూర్ని ముగించుకొని వచ్చి రాగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఆయన భేటీ అయ్యారు. దాంట్లో సాయి కృష్ణ మృతి గురించి ఏమేమి చర్చించారు, ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది తర్వాత? యాక్షన్ ఆల్రెడీ నిన్న టేకప్ చేసుకున్న పరిస్థితి ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి రావడం, అలాగే చంద్రబాబు సింగపూర్ నుంచి నేరుగా విజయవాడకి చేరుకున్న పరిస్థితి కనిపిస్తాం. మధ్యాహ్నం రాగానే ఈ సాయి గద్దె సాయికి సంబంధించిన ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాలతో అధికారులతో ఆయన భేటీ అయ్యారు. ప్రధానంగా ఈ అధికారికి సంబంధించిన వ్యవహారంలో పూర్తి స్థాయిగా ఎవరైతే డిసిసి తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ లతా, అలాగే సిపి రాజశేఖర్ బాబు వీళ్ళందరితో కూడా ఈ కేసుతో అటెండ్ అయ్యే ప్రయత్నం అయితే చేశారు. వీళ్ళ ముగ్గురు కేసుకు సంబంధించి కీలకంగా వ్యవహరించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో క్లియర్ గా ఆయన ఒకే మాట చెప్పారు, వీఆర్కి పంపిస్తే కుదరదు, ఈ వ్యవహారంలో సస్పెన్షన్ చేయాల్సిందే, సస్పెన్షన్ కి రెడీ చేయండి అని చెప్పారు. సస్పెన్షన్ అయిన తర్వాత వెంటనే ఆ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఈ కేసులో ఎవరెవరు టాస్క్ ఫోర్స్ పాత్ర ఉందని తెలుస్తుంది. టాస్క్ ఫోర్స్ కి సంబంధించిన కొంతమంది ఇతన్ని బాగా చిత్రహింసలు గురి చేశారని, అక్కడి నుంచి మళ్ళీ సిఐ నాగరాజు దగ్గరికి పంపించారని, సిఐ నాగరాజు
విచక్షణ రహితంగా అక్కడ పోలీస్ సిబ్బంది నాగరాజుకి సంబంధించి వ్యవహారం జరిగిన తర్వాతనే సాయి మృతి చెందారు. తర్వాత దీన్ని కూడా మృతదేహాన్ని కూడా తగిలిపెట్టేసిన పరిస్థితి, దారుణ చర్యలు కూడా చేశారు. అయితే ఈ వ్యవహారం కొంత సీరియస్ అయింది. ఇప్పుడు పూర్తిగా దీనికి సంబంధించి ప్రత్యేకమైన అధికారిని కూడా ఒక ఐపీఎస్ స్థాయి అధికారిని దీన్ని ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. దీంట్లో పెంచల కిషోర్, రాజమండ్రి ఎస్పీగా పనిచేస్తున్న పెంచల కిషోర్ ని కూడా ఇప్పుడు ఉన్నతాధికారిగా ఈ కేసుకి దర్యాప్తు అధికారిగా నియమించిన పరిస్థితి. ఒకసారి ఈ కేసుకి సంబంధించి ఏం జరిగింది, ఏమేమి ప్రక్రియలు జరిగాయి, దీంట్లో అసలు బ్యాటన్ లో ఏం జరిగింది, ఈ కేసుని ఎందుకు తీసుకుని వచ్చిన తర్వాత ఏ కేసుకు సంబంధించి వ్యవహారంలో ఇతన్ని ఉంచే ప్రయత్నం చేశారు అనే అంశాలు ప్రధానంగా చాలా చర్చగా వస్తున్న పరిస్థితి. అయితే దీంట్లో కొంతమంది పొలిటికల్ కి సంబంధించిన వ్యక్తులు కూడా ఈ వ్యవహారం మీద ఉన్నారని వస్తున్న వార్తలు. తర్వాత సారీ దీనికి సంబంధించిన వ్యవహారంలో అసలు ఎందుకు ఇంత చిత్రహింసలకు గురి చేయాల్సిన పరిస్థితి. సాధారణంగా ఒక నేరస్తుని తెలిసిన తర్వాత అవసరమైతే 2 దెబ్బలు వేస్తారు, తర్వాత వెంటనే అక్కడి నుంచి కోర్టుకి పెడతారు, అరెస్ట్ చేస్తారు, తర్వాత దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తారు, మిగతా కేసుని కోర్టు పరిధిలోకి నెట్టేస్తారు. కానీ ఇక్కడ జరిగిన ఈ ఓవరాల్ ఎపిసోడ్ మాత్రం కొంత గందరగోళమైన పరిస్థితికి చేరింది. దీంతో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా ఇద్దరు ఈ సమీక్షలో కూర్చున్నారు. ఈ సమీక్షలో డీజీపీ, తర్వాత విజయవాడ సిపి, తర్వాత చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా, వీళ్ళందరితో ఇది కూర్చున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. కానీ ఈ కేసుకి సంబంధించిన వ్యవహారంలో ఎంత దూరం వెళ్ళబోతున్నారు ఈ కేసుకి, లేకపోతే ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉంటున్నాయనే దాని మీద కొంత చర్చ జరగబోతుంది. అందుకే ఈ రోజు ప్రత్యేక అధికారిని కూడా నియమించిన నేపథ్యంలో పెంచల కిషోర్ ఈ వ్యవహారానికి ఎలా చూస్తారు, వచ్చిన తర్వాత ఆయన ఎంక్వైరీలో ఏమి తేలబోతున్నాయి, ఎంతమంది అధికారులు దీంట్లో ఉన్నారు, ప్రధానంగా కొంతమంది పోలీసు అధికారులు ఎవరైతే మనం చెప్తున్నామో అశోక్ అని, లేకపోతే శివ అని, తర్వాత మురళీకృష్ణ, బాబురావు, ఇవన్నీ కూడా వీళ్ళు ఆహార శైలిని కూడా చూశారు. అయితే ఇప్పటికీ అశోక్ సంబంధించిన వ్యవహారంలో కొంత సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు దాదాపుగా 8 సంవత్సరాలు పైగా అతను లాంగ్ స్టాండింగ్ లో కేసులో ఇక్కడ ఉన్నారు. పైగా విపరీతమైన ఆస్తులని సంపాదించుకున్నాడు. సిఐలు మారినా ఈ అశోక్ అండ్ టీం మారలేదు అనేది క్లియర్ గా ఈ కేసుకి సంబంధించి క్లియర్ గా తెలుస్తుంది. అంటే దీని మీద కొంత లోతైన విచారణకి పోలీసులు అయితే ఆదేశాలు జారీ చేశారు. చూడాలి ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఒక ఎస్పీ అధికారిని కూడా నియమించారు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కేసుకి సంబంధించి అసలు ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, దీనికి సంబంధించి ఎక్కడెక్కడ వ్యవహారాలు జరిగినాయి, ఎవరు ఆదేశాల మేరకు ఇవంతా కూడా జరిగింది అనే ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సిఏ నాగరాజు నోరు ఇప్పితే ఏ విషయాలు బయటపడతాయని, సిఏ నాగరాజు వ్యవహారంలో ఎంత దూరం అతనికి ఉన్నతాధికారులకు సంబంధించి వ్యవహారాలు తెలిసా, లేకపోతే ఏం జరగబోతుంది అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. చూడాలి ఈ కేసును ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కళ్యాణ్.